ఎవడొచ్చినా ఇస్తాడులే అనేటువంటి రూట్లో ఉన్నారు. ఉమ్, కానీ ఎప్పుడైతే మొన్న వాలంటీర్లను ఆపేయించడము ఉమ్, దాంట్లో చేస్తే మొట్టమొదటి వీళ్ళు ఏం ప్రయత్నించారు, అబ్బాయి వాలంటీర్లు మేం కాదు చేయించింది జగనే చేయించాడని చెప్దాం అనుకున్నారు. ఉమ్, అది ఎక్కలేదు జనానికి. ఉమ్, ప్లస్ ఎప్పుడైతే సచివాలయాల దగ్గరికి వెళ్ళి మనుషులు చచ్చిపోవడం బిగినాయిందో అవును. అది జనాలందరూ కూడా చంద్రబాబునే దోషిగా చూశారు కానీ జగన్ అనుకోవాలి. అదే అవును. దాంతో ఇప్పుడు అర్జెంటుగా అది డైవర్ట్ కావాలంటే లేదు 10,000 రూపాయలు కొత్త చర్చ రావాలి. రెండోది ఇంకా అంతకంటే మెరుగు ఇంకోటి, ఇప్పుడు ఈ వాలంటీర్లో కూడా ఇంతకుముందు అందరూ వైసీపీ కార్యకర్తలే అనుకున్నారు. మొన్న ఈనాడే రాసింది కదా 3.3% మంది రాజీనామా చేశారు, మిగతా వాళ్ళు చేయలేదని. ఉమ్, అంటే అప్పుడు అర్థమై ఉంటది 3.3% ఎవరు వైసీపీ పడితే వాళ్ళని వాళ్ళేనా? పట్టుకుని వచ్చారు. దాంట్లో ఉమ్, పనిచేస్తానన్న వాళ్ళని పట్టుకొచ్చారు తప్పించి అందరూ పార్టీ కార్యకర్తలేం కదా. ఇంకోటి 5,000 రూపాయలకి ఎందుకు కార్యకర్త పనిచేస్తాడండి? ఒక బిస్కెట్ వేసారా చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్రకటనతో వైసీపీ ఏమన్నా భయపడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం ఏమి ఉండదు కానీ ఉమ్, అప్రమత్తం అవ్వాల్సిందే. అది భయపడదు, ఉమ్, కాకపోతే అప్రమత్తం అవ్వాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి హామీలు ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ కావచ్చు, 50 సంవత్సరాలకే బీసీలకి 4,000 రూపాయలు, అట్లాగే వాళ్ళకేది 18 ఏళ్ళకి. దివ్యాంగులకి అవును. ఉమ్, ఇస్తానన్నటువంటి 6,000 రూపాయలు, 6,000 రూపాయలు. ఇవి సహజంగా చర్చకు వస్తాయి. ఉమ్, అట్లా ఇప్పుడు వాలంటీర్లకైనా సరే. కాబట్టి ఒకటి ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టిస్తూ ఉమ్, రెండో పక్కన ఇది చేస్తున్నప్పుడు ఉమ్. ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది. ఒక థ్రెట్ అయితే నార్మల్ గా ఖచ్చితంగా threat. ఉంటది పెద్ద వైసీపీ. threat. రేపు మేనిఫెస్టోలో దీని గురించి ఏమన్నా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి చూడాలి గారు? మరి ఆయన ఆయన చేస్తాడా కూడా చేయడా? వాలంటీర్లకు మేము పెంచుతామను ఏదో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇష్యూ నాకు కనబడుతున్నటువంటి అంశం వల్ల ఎక్కువ అంటే బాబు చెప్పిందని చేస్తే అదిగో మాది కాపీ కొట్టారంటారు కదా, అంతే. అవును. అందుకని ఈ రూట్లో పోదలుచుకోలేదు. ఉమ్, అది ప్లస్ మైనస్ అన్నటువంటిది రేపు తేలుతుంది. ఉమ్.